గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆ రోజు చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజున ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు చూస్తుంటే ఇది ఒక విజయయాత్రలాగా అనిపిస్తుంది. ప్రతి ఇంట్లోనూ బయటకు వచ్చి మాకు స్వాగతం పలికి మేమున్నాం, జగనన్న కోసం మీకోసం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం, జగనన్న ముఖ్యమంత్రిని చేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తామని ఎదురొచ్చి మహిళలు స్వాగతం పలుకుతూ ఉంటే ఇదే కదా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆశించింది. 2019-24 మధ్య ప్రజల మన్ననలు పొందడం కోసం అన్ని రకాలుగా నేను ఏదైతే చేస్తామో నా కార్యక్రమాలు పారదర్శకంగా చేయాలని కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఆయన చేయబట్టే ఇవాళ ప్రజల్లో ఇంత ఆదరణ లభిస్తుంది. ఈ ప్రజాదరణ గతంలో మనం పోల్చుకున్నప్పుడు ఏదైనా ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు అయ్యేటప్పటికి వారి మీద వ్యతిరేకత వస్తుంది. అలాంటిది జగన్ గారికి సానుకూలత పెరిగింది, ప్రజల్లో అభిమానం పెరిగింది. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మిగతా వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని రకాలుగా కించపరచాలని చూసినా అది కేవలం ఆ ఎల్లో మీడియా దాటి కిందకి రావట్లేదు అనడానికి ఇదే ఉదాహరణ. మీరు విషయం చెమ్మాలనుకున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవి పాజిటివ్గా ఇవాళ ప్రజల్లో ఇంకా మంచి సంకేతాలు తీసుకెళ్తుందనే విషయాన్ని మాత్రం మేము చెప్పగలుగుతాం. ఇంద్రపాలెంలో ఇవాళ అపూర్వమైన ఆదరణ లభిస్తుంది. అత్యధికమైన మెజార్టీ ఈ గ్రామంలో తెచ్చుకుంటాం. ఇది గ్రామం పేరుకే కానీ ఇది ఒక మున్సిపాలిటీ సైజు ఉంటుంది. తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాం. పెద్దలు గేసాల శ్రీను గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అనసూరి ప్రభాకర్ గారు డైరెక్టర్ గారు, మన సెటిబల్జ కార్పొరేషన్కి గ్రామ అధ్యక్షులు శ్రీను గారు, పలువేల శ్రీను గారు, అదేవిధంగా ఇంకా మన వాసనశెట్టి రాజేశ్వరరావు గారు, రాధా మనోహర్ గారు, ప్రకాష్ గారు, రాంబాబు గారు, చాలామంది పెద్దలందరూ ఈ గ్రామంలో నాయకులందరూ పాల్గొన్నారు. గేసాల శ్రీను గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా మంచిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజలందరూ కూడా ఎంత బ్రహ్మాండంగా ఆదరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు కళ్ళలో కూడా జగన్ గారిని కలవరిస్తూ ఉన్నాడు తప్పించి ఆయన నిద్ర కూడా పడతలేదు అనుకుంటున్నాను నేను సూటిగా అడుగుతున్నాను ఒక మాట. జగన్ గారి కన్నా గొప్పగా నేను పరిపాలించానని చెప్పుకుని గొప్ప వ్యవస్థలు నిర్మాణం చేశానని చెప్తున్నారు కదా. మరి గొప్ప వ్యవస్థలు నిర్మాణం చేస్తే ఎందుకు మీ జన్మభూమి కమిటీలు మళ్ళీ తిరిగి తీసుకొస్తానని చెప్పలేకపోతున్నాం? మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏవైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో దాన్నే మళ్ళీ నేను తీసుకొస్తాను, ఇంకా కొనసాగిస్తానని ఎందుకు చెప్తున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నీకన్నా గొప్పగా ఆలోచించే మహానాయకుడిగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి జగన్ గారిని ఫాలో అవుతానని చెప్తున్నాం. ఒక పక్కన వాలంటీర్లు పనిచేయకూడదని చెప్పి కోర్టులకు వెళ్తాడు, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాడు. మరో తేదీన 1వ తేదీన పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కోర్టులకి పిటిషన్లు వేస్తాడు. అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పంపించమంటాడు మా పెన్షన్. ఆయన ప్రజల పక్షాన్ని ఏ రోజు ఆలోచించడు. ఆయన కళ్ళు తెరిస్తే రాజకీయం, కళ్ళు మూస్తే రాజకీయం, రాజకీయం తప్ప వేరే ఆలోచన లేదు. ఓట్లు వేయించుకోవడం తప్ప వేరే కనీసం 10 మంది బాగు చూద్దామనే మనస్తత్వం కూడా కాదు చంద్రబాబు నాయుడుది. మేము చెప్తున్నాం, వ్యవస్థలను ఎలా నడపాలో, ప్రజలను ఎలా బాగా చూసుకోవాలో జగన్ గారికి నీకన్నా బాగా తెలుసు కాబట్టి చంద్రబాబు గారు మీరు అంత కంగారు పడక్కర్లేదు.